హాయ్ గైస్! ఈ వీడియోలో మనం రూ. 25,000 లోపల మనం ఏ ఫోన్ తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మాట్లాడదాం. సో, నేనైతే కొన్ని ఫోన్స్ అయితే పిక్ అయితే చేశాను. ఎందుకంటే ఈ 25,000 ప్రైస్ ట్యాగ్‌లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఒకవేళ మీరు ఫోన్ కొందామని ప్లాన్ చేస్తుంటే అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. అందుకనే నేను కొన్ని ఫోన్స్ అయితే పిక్ అయితే చేశాను. ఒకవేళ మీరు 25,000 బడ్జెట్‌లో ఏదైనా ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఫస్ట్‌గా మనం లాంగ్ బ్యాటరీ లైఫ్ గురించి అయితే మాట్లాడదాం. సో, కొంతమందికి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉన్న ఫోన్ కావాలనేసి అయితే అనుకుంటుంటారు. సో, వాళ్ళకైతే ఐక్యూ జెడ్10 అనేది చాలా బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి 7300 ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 8+128 జీబీ మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి రూ. 21,290 ప్రైస్ అయితే పడుతుంది. అంతేకాదు బ్యాక్ సైడ్ మనకి 50 మెగా పిక్సెల్ IMX 882 సెన్సార్ తీసుకొచ్చారు. అలాగే 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే వస్తుంది. సో, బ్యాక్ అండ్ ఫ్రంట్ మీరు 4Kలో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. మనం BGMI 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మనం గేమ్ ప్లే అయితే హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమ్‌కి అయితే పనికిరాదు. అలాగే మీరు ఎక్కువసేపు గేమ్ ఆడదాం అనుకున్నా మనకి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఈ ఫోన్ కొంచెం ల్యాగ్ అయితే అవుతుందన్నమాట. లైట్ గేమింగ్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ కెమెరా వచ్చేసరికి మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో డైరెక్ట్ కండిషన్‌లో చాలా అయితే బాగా పనిచేస్తుంది. లైక్ స్కిన్ టోన్స్ కానీ మనకి టెక్స్చర్, షార్ప్‌నెస్ కానీ బానే ఉంటుంది. బట్ కొంచెం లో లైట్‌కి వచ్చామంటే మాత్రం మనకి ఫోటోలో కొంచెం సాఫ్ట్‌నెస్ అనేది మనం చూడొచ్చు. 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. 120 హెర్ట్జ్ యాంటీ ఫ్రేష్ రేట్‌తో కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇది ఫుల్ వాటర్ రెసిస్టెంట్‌కి సపోర్ట్ అయితే చేయదు. ఇందులో మీకు IP65 రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు మనకి IP69 కానీ 68 రేటింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం సో, ఆ ప్రైస్ ట్యాగ్‌లో అంటే అదే బడ్జెట్‌లో మనకి మోటో నుంచి ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే ఉంది. ఇందులో మీకు IP68, 69 కూడా ఉంది. అలాగే రియల్‌మీ P3 Pro ఇందులో కూడా 68, 69 అయితే ఉంటుంది. ఇంచుమించు మనకి స్పెక్స్ సిమిలర్‌గా అయితే ఉంటుంది. రియల్‌మీలో మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ సెన్సార్ మనకి 4Kకి సపోర్ట్ అయితే చేయదు. 1080p వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కన్నా వాటర్ రెసిస్టెంట్ కావాలి లైక్ IP రేటింగ్ కావాలనుకుంటే మీరు మోటో కానీ లేదా రియల్‌మీ అయితే తీసుకోవచ్చు. మనకు IP రేటింగ్ ఏం అవసరం లేదనుకుంటే మనకి బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు జెడ్10 మీద అయితే ఫిక్స్ అయిపోండి. సో, అలాగే ఇంకొక ఫోన్ అయితే కూడా ఉంది. సో, దీని సిబ్లింగ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి 21,999 ప్రైస్ అయితే పడుతుంది. 8+128 జీబీ మోడల్. సో, ఇంచుమించు మనకి స్పెక్స్ సిమిలర్‌గా అయితే ఉంటాయన్నమాట. ఒక ప్రైస్ వేరియంట్స్ అనేది మనకి చేంజ్ అయితే అవుతుంది. మనకి జెడ్10 కానీ అలాగే T4 చూసుకుంటే కొంచెం ప్రైస్ వేరియన్స్ అయితే ఉంటుంది. సో, మీకు నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోండి. బట్ వివో కానీ ఐక్యూ కానీ మనకి సిమిలర్ స్పెక్స్‌తో అయితే ఆ ప్రైస్ ట్యాగ్‌లు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ నచ్చి తీసుకుందాం అని ప్లాన్ చేస్తుంటే నేను డిస్క్రిప్షన్‌లో వీటికి సంబంధించిన అన్ని లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. వాటిని యూజ్ చేసి మీరు పర్చేస్ చేయడం వల్ల మన ఛానల్‌కి కొంచెం కమిషన్ అయితే వస్తుంది. సో, వాటిని మన ఛానల్ డెవలప్‌మెంట్ కోసం అయితే నేను యూజ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ నథింగ్ ఫోన్ 3 అన్నమాట. సో, ఇది మనకు చూడడానికి కొంచెం ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి గిఫ్ట్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఇక మీరు మీ ఫ్రెండ్స్‌లో స్టాండ్ అవుట్ అవుదాం అనుకుంటే మాత్రం మీరు ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయండి. సో, ఇందులో మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా మంచి సెన్సార్స్ అయితే ఇచ్చారు. అన్ని హై ఎండ్ రెజల్యూషన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. మనకి 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అనమాట. అలాగే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడింగ్ లెన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం టెలిఫోటో లెన్స్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఒకవేళ మీకు షేకీ హ్యాండ్స్ ఉంటే మాత్రం టెలిఫోటో లెన్స్‌లో మీరు షూట్ చేసేటప్పుడు కొంచెం ఇమేజ్ అనేది కొంచెం బ్లర్ అయితే అవుతుందన్నమాట. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచెస్ ఇది AMOLED స్క్రీన్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. LTPS డిస్‌ప్లే అన్నమాట ఇది. అలాగే గిఫ్ట్ లైట్ కూడా ఇందులో మనకి నోటిఫికేషన్ లాగా అయితే యూజ్ అయితే అవుతుంది. బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో మనకి 5000 ఎంఎహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈవెన్ దో 5000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నా కానీ ఫోన్ అనేది కొంచెం బల్క్ సైడ్ కనిపిస్తుంది అనమాట. అదొకటి డ్రాబ్యాక్ ఇందులో. అండ్ ఆన్ ద హోల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. లైట్ గేమింగ్స్‌కి అయితే కూడా సరిపోతుంది. బట్ ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్ కానీ ఇందాక చెప్పిన ఫోన్స్ కానీ వీటన్నిటిలో మనకి డెడికేటెడ్‌గా టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. కానీ దీంట్లో మాత్రం మనకి డెడికేటెడ్‌గా టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నామంటే మనకి రూ. 24,999 ప్రైస్ అయితే పడుతుంది. 8+128 జీబీ మోడల్. ఇందులో మనకి 2,000 వరకు అయితే ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మనం ఎక్స్ట్రా పెట్టి చార్జర్ అయితే పర్చేస్ చేయాలి. బాక్స్‌లో చార్జర్ అయితే ఇవ్వరు. 2,300 పెట్టి చార్జర్ అయితే తీసుకోవాలి. సో, ఒకవేళ మీరు చార్జర్ కొనడానికి ఓకే అంటే మాత్రం మీరు నథింగ్ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ వద్దు బ్రో మాకి బాక్స్‌లో మాకు చార్జర్ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మనకి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే ఉంది. ఇందులో 8+256 జీబీ మోడల్ 22,999 ప్రైస్ అయితే పడుతుంది. 50 మెగా పిక్సెల్ సోనీ లిటియా 700C సెన్సార్ అయితే వస్తుంది. మనకి టెలిఫోటో లెన్స్ ఉండదు. 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ అయితే వస్తుంది. 32 మెగా పిక్సెల్
సెల్ఫీ షూటర్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇలాగే మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 120 హెర్ట్జ్ యాంటీ ఫ్రెష్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మీకు IP68 698 సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ 810 హెచ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కర్నింగ్ కొరియర్ గ్లాస్ 7 అయితే ఇందు ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట. మీరు డైరెక్ట్ వాటర్ వేసా కానీ ఫోన్ అది ఏమైతే కాదు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఏ ఫీచర్స్ అని చెప్పాను కదా, ఏ ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, అడాప్టివ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఏ మ్యాజిక్ ఎరేజర్ ఉంటుంది, మ్యాజిక్ ఎడిటర్ ఉంటుంది, ఫోటోని అన్బ్లర్. సో ఇవన్నీ మనకి ఏ ఫీచర్స్ అయితే మనకి మోటోలో అయితే ఉంటుంది. మోటో ఏ అని తీసుకొచ్చారు. 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఒకవేళ మీరు కెమెరా మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం మీకు ఛార్జర్ ఎక్స్ట్రా పెట్టి పర్చేస్ చేస్తానంటే మీరు నథింగ్ తీసుకోండి, లేదా మోటో కూడా మనకి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. చాలా మంది వెయిట్ చేసేది గేమింగ్ ఫోన్ కోసం. సో చాలా మంది గేమింగ్ లవర్స్ అయితే ఉంటారు. పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, మన గెన్షిన్ ఇంపాక్ట్ కానీ. సో ఇవన్నీ ఆడడానికి అయితే చాలా మందికి ఒక మంచి ఫోన్ అయితే కావాలి అండ్ బడ్జెట్లు అయితే చూస్తుంటారు అనమాట. అక్కడ కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ ఒకటే IQ Neo 10R. ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 1.4 million+ యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది అనమాట. ప్రైస్ 8+128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 26,000 రూపాయల లోపల అయితే ఉంది. అఫ్ కోర్స్ 25,000 దాటిందని చెప్పొచ్చు. కానీ మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ మీద 1,500 రూపీస్ వరకు అయితే మనకి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. 90 FPS లో మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. BGM కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ. 6400 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి డీసెంట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 1.5K AMOLED స్క్రీన్ తో వస్తుంది. 144 హెర్ట్జ్ యాంటీ ఫ్రెష్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో కూడా ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి, మరి ఇందాక మన 60 ఫ్యూజన్ చూసేంత ఫీచర్స్ అయితే ఉండవు. సర్కిల్ టు సర్చ్, ఇమేజ్ కట్అవుట్ అని కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా పర్లేదు. మనకి డే లైట్ కండిషన్ చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. 50 MP సెన్సర్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 32 MP సెల్ఫీ సెన్సార్ అయితే మనకి IQ Neo 10R అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు గేమింగ్ ఇంపార్టెంట్ అనుకుని మాత్రం IQ మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. ఒకవేళ మీకు ఆల్రౌండర్ ఫోన్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు అక్కడ Realme P3 Ultra అయితే ఉంది. 8+128GB మోడల్ ప్రైస్ చూసుకున్నామంటే 23,999 ప్రైస్ అయితే పడుతుంది. ఇందులో మీకు 6,000 mAh బ్యాటరీ, డీసెంట్ బ్యాటరీ, అండర్ ద హుడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ అయితే మనకి ఇందులో తీసుకొచ్చారు. ఇది కూడా మనకి డీసెంట్ గానే గేమ్ ప్లేన్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. 120 Hz డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 50 MP సోనీ IMX 896 సెన్సర్, అలాగే 8 MP అల్ట్రా వైడ్ సెన్సర్. సో మెయిన్ సెన్సార్ అనేది ఓకే, డే లైట్ కండిషన్ లో మనకి బెటర్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. P3 Ultra నుంచి అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే IP68 అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఏ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో ఏ ఎడిటర్ ఉంది, బెస్ట్ ఫేస్ అయితే ఉంది, అలాగే మోషన్ డీబ్లర్ అయితే కూడా ఇందులో కొన్ని ఏ ఫీచర్స్ అయితే మనం తీసుకొచ్చారు. ఇక వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం అనమాట. బట్ ఒక్క ఫోన్ అయితే చెప్తాను, ఇది ఎవరైతే ప్రొఫెషనల్ నోట్స్ నోట్ చేసుకుంటుంటారో, లేదంటే స్టూడెంట్స్ కానీ, లేదంటే ఎక్కువ క్రియేటివ్ సైడ్ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు మనకి ఈ ఫోన్లో వచ్చేసరికి డెడికేటెడ్గా స్టైలస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్టైలస్ మనకి విత్ అయితే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ నోట్స్ తీసుకునే వాళ్ళు కానీ, లేదంటే క్రియేటివ్ సైడ్ కొంచెం వర్క్ చేసే వాళ్ళైనా కానీ ఈ ఫోన్ అనేది మీకు ఒక బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. దీని ప్రైస్ మనకి 8+256GB మోడల్ చూసుకుంటే 22,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ మర్చిపోయాను, ఫోన్ పే చెప్పలేదు కదా, Moto Edge 60 స్టైలస్ అనమాట. ఇందులో మీకు బిల్ట్ ఇన్ స్టైలస్ అయితే ఉంటుంది. నోట్స్ అంటే క్రియేటివ్ మనకి ఏ యూస్ చేసి మనం ఈ ఫోన్ అయితే బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. 6.7 inches POLED డిస్ప్లే, 120 Hz యాంటీ ఫ్రెష్ సపోర్ట్ అయితే చేస్తుంది. IP68 రేటింగ్ అనమాట. ఇది మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ అయితే కూడా మనకి పొందింది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ సంబంధించిన వైట్ ఛార్జింగ్, అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా ఫోన్ మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ అనేది మనకి కొంచెం ఓల్డ్ ప్రాసెసర్, బట్ మనకి డీసెంట్ గేమ్ ప్లే కానీ మనకి డైలీ టాస్క్స్ అయితే 50 MP సోనీ లిటియా 700C సెన్సార్ అయితే వస్తుంది. 13 MP అల్ట్రా వైడ్ సెన్సర్, 32 MP సెల్ఫీ షూటర్ అయితే మనకి Edge 60 స్టైలస్ అయితే వస్తుంది. సో ఇవి నేను ఇంతవరకు పిక్ చేసిన ఫోన్స్ అయితే. కొంతమంది కామెంట్ చేయొచ్చు, పోకో నుంచి X7 Pro కూడా మనకి గేమింగ్ సెంట్రిక్ అని, బట్ కొంచెం అది అవుట్డేటెడ్ ఫోన్ లాగా అయితే కనిపించింది. సో దాని మీద మీరు కావాలంటే తీసుకోవచ్చు, బట్ ప్రెజెంట్ అయితే కొంచెం ఇది అవుట్డేటెడ్ అయింది. సో ఇది మనకి 25,000 రూపాయల లోపల ఉన్న బెస్ట్ ఫోన్స్ అయితే. సో ప్రెజెంట్ అన్ని కేటగిరీస్ మనం కన్సిడర్ చేసుకొని, సో మీకు ఏ ఫోన్ నచ్చింది, సో మీ క్రైటీరియా ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్ గా క్వశ్చన్స్ ఉంటే మాత్రం అవి కూడా కామెంట్ సెక్షన్ అడగండి.
సో వాటికన్నిటికి నేను పక్కాగా అయితే రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానన్నమాట. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మిమ్మల్ని నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.